అందరికీ నమస్కారం. సో నేను మీ రైడర్ మహేష్. మనమైతే 50,000 రూపీస్ ఎర్నింగ్స్ ఛాలెంజ్ లో 50 రోజులు పూర్తి చేసుకున్నాం విజయవంతంగా. 50 రోజులకి మనకైతే 51,000 రూపీస్ అమౌంట్ అయితే వచ్చింది. ఈ ఛాలెంజ్ లో నేను ఎప్పటికీ నడపలేదనుకున్న వెహికల్స్ కూడా నడిపాను. అందులో టాటా నానో కార్ నుంచి BMW వరకు అయితే ఉన్నాయి. చాలా వెహికల్స్ అయితే డ్రైవ్ చేశాను, కొత్త వెహికల్స్. 50 రోజులకు గాను మనకి 51,000 రూపీస్ అయితే వచ్చింది కదా. సో ఇందులో ఒక 15,000 రూపాయలు నా ఖర్చులకు అయితే అయిపోయింది. ఎందుకంటే బైక్ సర్వీసింగ్ అండ్ నా ఫుడ్ రెంట్ అవన్నీ కలిపేసుకుని మళ్ళీ క్రెడిట్ కార్డు ఈఎంఐస్ అయితే ఉండే వాటిని అయితే క్లోజ్ చేసేసాను 15,000 రూపాయల్లో. సో మిగతా 36,000లో 21,000 రూపీస్ అయితే నా లడాక్ ట్రిప్ కోసం అయితే దాచిపెట్టాను. సో మిగతా 15,000 రూపీస్ ప్రస్తుతానికి అయితే నా దగ్గర అయితే ఉన్నాయి. కొద్ది రోజుల తర్వాత కొత్త ఛాలెంజ్ అయితే మొదలు పెడతాం కదా. సో దాంట్లో వచ్చిన అమౌంట్ ఇవన్నీ కలుపుకొని GoPro Hero 11 అయితే మనం కొనాలనుకుంటున్నాము. సో వాటి కోసం అయితే అమౌంట్ చేస్తున్నాను. సో ఇప్పుడు నా అమౌంట్ తో కొనుక్కోవచ్చు, దానికి ఏం ప్రాబ్లం లేదు. కానీ ప్రజెంట్ నాకైతే అవసరం లేదని అనిపించింది. సో అందుకే కొంచెం కొద్దిగా అమౌంట్ అయితే అక్కడ పక్క అయితే పెట్టాను. నెక్స్ట్ ఇయర్ మనం అయితే లడాక్ టూర్కి అయితే వెళ్తున్నాం ఖచ్చితంగా. నెక్స్ట్ ఇయర్ సమ్మర్ లో ఖచ్చితంగా నేనైతే లే లడాక్ అయితే ప్లాన్ చేస్తున్నాను. దానికోసము అదొకవేళ ఫెయిల్ అవుద్దనే ఉద్దేశంతోనే ముందుగానే అమౌంట్ అయితే కొద్దిగా పక్క అయితే పెట్టుకొస్తున్నాను ఇప్పటికైతే. సో మేబీ అప్పటికి ఇంకా ఎక్కువ అవుతున్న అమౌంట్ కూడా. నేనైతే నా బైక్ పైన వెళ్ళడానికి అయితే 100% అయితే ట్రై చేస్తాను. ఆ చిన్న బైక్ లో మనం అయితే వెళ్ళాలని నా డ్రీమ్ అయితే ఉంది. సో అందరూ పెద్ద బైక్స్ ఉంటేనే వెళ్ళొచ్చు అని అనుకుంటారు కదా. సో మనమైతే చాలా మంది నేను చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో, రీల్స్, లైక్ యూట్యూబ్ లో కూడా. సో చిన్న బైక్స్ ఉన్నా కానీ మనకు ఒక ప్యాషన్ ఉంటే ఖచ్చితంగా మనం ఆ రూట్ అయితే ఎంచుకోవచ్చు, వెళ్ళొచ్చు ఆ చిన్న బైక్ అయినా కానీ. దాంట్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. కాకపోతే మనకు ఓపిక అనేది ఎక్కువ ఉండాలి. ఆ ఓపికతో నేను ఉండడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ బైక్ పైన లడాక్ అయితే నేను వెళ్తాను. మొత్తానికి 50,000 రూపీస్ ఎర్నింగ్స్ అయితే సక్సెస్ఫుల్ గా అయితే కంప్లీట్ చేసుకున్నాము. దానికి నేను ఛాలెంజ్ స్టార్ట్ చేసే ముందు నాకు జస్ట్ 30 లోపే ఉండే సబ్స్క్రైబర్స్. ఇప్పుడు 110 వరకు అయితే ఉన్నారు. కొద్దిగా అయితే ఇంప్రూవ్ అయింది, మరీ పెద్దగా అయితే కాదు. రెగ్యులర్ గా ఈ వీడియోస్ అయితే చేశాను కాబట్టి రీచ్ పెద్దగా అయితే లేదు. సో ఈ వారం ఖచ్చితంగా మనమైతే కీసరగుట్టకైతే వెళ్తున్నాము. అది మేబీ వచ్చేస్తుంది వీడియో తొందరలోనే. ఈ 1 వీక్ లో ఖచ్చితంగా టెంపుల్ కి అయితే వెళ్తాను. అది షార్ట్స్ వీడియో కూడా వస్తుంది మన దాంట్లో ఖచ్చితంగా. సో వాటిని మిస్ అవ్వద్దు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి నాకు. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.